అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో సోషల్ మీడియాని ఉద్దేశిస్తూ, యూట్యూబ్ ఛానళ్లను ఉద్దేశిస్తూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆయన వ్యాఖ్యలు చేయడానికి బలమైనటువంటి కొన్ని కారణాలు ఉండొచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి కొన్ని సోషల్ మీడియాలలో రేవంత్ రెడ్డి గారిని తిట్టిపించినారని, ఒక యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్టు ఒక రైతుతో తిట్టిపించినారని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారే స్వయాన అసెంబ్లీలో మాట్లాడారు. వాస్తవానికి ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. ఆ మహిళా జర్నలిస్టులు రేవంత్ రెడ్డి గారిని తిట్టలే, రేవంత్ రెడ్డి గారిని విమర్శించలే, రేవంత్ రెడ్డి గారిని బూతు పదజాలంతో మాట్లాడలే. వాళ్ళు చేసిన తప్పేందంటే, ఒక రైతు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తే ఆ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో వాళ్ళు ఆ రైతు దగ్గర లోగో పెట్టినారు. లోగో పెట్టి వాళ్ళ ఛానల్ లోగోలో మాట్లాడిచ్చినారు. సరే, వాళ్ళు మాట్లాడిచ్చినా లేకపోతే ఆ రైతే ఆవేదనతో మాట్లాడినా సెకండరీ, కానీ ఆ రైతు మాట్లాడింది. వాస్తవానికి జర్నలిస్టులు మాట్లాడినటువంటి మాటలు కాదు, అక్కడికి వచ్చినటువంటి ఒక పర్సన్ మాట్లాడినటువంటి మాటలు. ఆయన మహబూబ్ నగర్ నుండో మహబూబాబాద్ నుండో ఎక్కడి నుండో వచ్చిందట. ఆయన వచ్చిండు, ఆ మీడియా మైక్లో మాట్లాడింది. మాట్లాడిన తర్వాత చాలా బూతులు మాట్లాడింది, లకారంతో తెచ్చిండు. రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా తెచ్చిండు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా తెచ్చిండు. తర్వాత పోలీసులు లేకపోతే రేవంత్ రెడ్డిని అది చేస్తా ఇది చేస్తా అంటూ కూడా ఆ పెద్ద ఆయన మాట్లాడిండు, ఆ ముసలాయన. సో మాట్లాడిన తర్వాత వీడియో వీళ్ళు ఏం చేసారు, వాస్తవానికి బీపులు వేయాల్సింది ఉంటుండే. ఆ వీడియోకి వీళ్ళు బీపులు వేయాలి. బీపులు అంటే మీకు తెలుసు కదా, టుయ్ టుయ్ అని చెప్పి బూతుల కాడికి వస్తాయి, అక్కడ వేయాల్సింది ఉంటుండే. కానీ వీళ్ళు వేయకుండా డైరెక్ట్ ఈ వీడియోని పబ్లిక్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. పబ్లిక్ చేయడం నిజంగా వాళ్ళ తప్పే. ఎందుకంటే మొత్తం బూతులు ఉన్నటువంటి వీడియో జనాలలో వదలొద్దు. ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు కూడా చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, ముసలి వాళ్ళు చూస్తారు, మహిళలు చూస్తారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేయొద్దు. ఈ ఒక్క విషయంలో ఖచ్చితంగా జర్నలిస్ట్ చేసింది 100% తప్పే. కానీ ఆ జర్నలిస్టులు తిట్టలే, ఆ జర్నలిస్టులు రేవంత్ రెడ్డి గారిని తిట్టలే. వాళ్ళ ఛానల్లో ఒక పెద్ద ఆయన మాట్లాడిండు, ఒక రైతు మాట్లాడిండు. ఆ మాట్లాడినటువంటి వీడియోని కాస్త వీళ్ళు పబ్లిక్ చేశారు. వీళ్ళు యూట్యూబ్ ఛానల్లో బీపులు పెట్టి పబ్లిక్ చేశారు, కానీ సోషల్ మీడియాలో మాత్రం విచ్చలవిడిగా ప్రచారం చేసినారు. చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి నచ్చలే. నా వ్యక్తిగతంగా నన్ను అట్లా తిడతారా, నా కుటుంబ సభ్యులను కూడా తిట్టారు, నాకు మంచిగా అనిపించలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో గట్టిగా మాట్లాడేది. ఇంకో విషయం కూడా చెప్తున్నా, దయచేసి ఈ వీడియో 18+ వాళ్ళు మాత్రమే చూడండి. 18+ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ప్లీజ్ వాచ్ 18+ ఓన్లీ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఓన్లీ 18+. డోంట్ వాచ్ దిస్ వీడియో 18 బిలో. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. షేర్ దిస్ వీడియో ఫర్ ఎవ్రీవన్. ఓన్లీ 18+ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి అని మళ్ళీ చెప్తున్నా. రైట్, ఇక నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల పైన అనేకమైనటువంటి జర్నలిస్టులు మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. నిన్న ఆయన చెప్పిండు, బట్టలిప్పి కొడతాం, బజార్లో తంతం, ఎవడైనా జర్నలిస్ట్ కాకుండా ఉత్తుత్తగానే వచ్చి ముసుగు కప్పుకొని మాట్లాడితే మిమ్మల్ని ఇబ్బంది పెడతామనేటటువంటి తరహాలో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. వాస్తవానికి నన్ను అడిగితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో చేయడం కొంత బాధాకరమైనటువంటి అంశంగా మారింది. గతంలో అసెంబ్లీలో పుష్ప సినిమా గురించి మాట్లాడింది. నన్ను అడిగితే అసలు ఆ పుష్ప సినిమా గురించి రేవంత్ రెడ్డి తీయాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ అల్లు అర్జున్ తీసుకుపోయి జైల్లో ఒకరోజు పెట్టినారు. చట్టం తన పని తను చేసుకోపోతుంది. నిజంగా అల్లు అర్జున్ తప్పు చేస్తే అల్లు అర్జున్ పైన చట్ట ప్రకారం శిక్ష పడుతుంది, అల్లు అర్జున్ చట్ట ప్రకారం తీసుకుపోయి లోపల పెడతారు. కానీ రేవంత్ రెడ్డి గారు స్పెషల్గా ఆయన అసెంబ్లీలో మాట్లాడింది. అసెంబ్లీలో ఏం మాట్లాడతారు, తెలంగాణ సమాజం మొత్తం కూడా అసెంబ్లీ వైపు తొంగి చూస్తారు. పొద్దున్నుండి సాయంత్రం వరకు ఫోన్లు చూస్తారు చాలా మంది మేధావులు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మన ప్రజల సమస్యలు ఏం మాట్లాడతాడు, మనకి ఏం బిల్లులు అందిస్తున్నాడు, మనకి ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు రాబోతున్నాయి, జాబ్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేస్తారా, 6 గ్యారెంటీల గురించి ఏమైనా మాట్లాడతారా, మనకి లేకపోతే ఒక నియోజకవర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ అవుతున్నాయి, ఒక నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ శాంక్షన్ చేస్తారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అప్పులు అయినాయి, అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనేది చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా పనికిరానటువంటి టాపిక్స్ మాట్లాడతారు ఎక్కువ, పనికొచ్చేటటువంటి టాపిక్స్ చాలా తక్కువ. మళ్ళీ అసెంబ్లీలో కూడా, అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నన్ను బూతులు తిప్పించినారు, నన్ను చాలామంది తిడుతున్నారు, యూట్యూబ్ ఛానల్ పెట్టి నన్ను విమర్శిస్తున్నారు అని చెప్తున్నారు కదా. మరి మీరు మాట్లాడింది ఏందండి? నిన్న అసెంబ్లీలో మీరు మాట్లాడింది ఏంది? నిన్న కాదు, దాదాపు 15 నెలల అసెంబ్లీ జరిగింది కదా, అప్పుడు మీరు మాట్లాడింది ఏంది? కేసీఆర్ని మొన్న ఏమన్నారు? కేసీఆర్ ఫస్ట్ ఏదో అన్నాడు, హాస్పిటల్లో బెడ్ మీద పండుకుంటాడు, తర్వాత ఆయన ఏదో ఇంకోటి అన్నాడు, తర్వాత మార్చురీ అని చెప్పి ఏదో అన్నాడు. మరి ఈ వ్యాఖ్యలు మీరు చేసింది కదా. నేనేమంటున్నా, సరే మిమ్మల్ని తిట్టిపించినటువంటి వీడియోని మేము ఖండిస్తాం, దాంట్లో వేరే ఆప్షన్ లేదు.
ఒక యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని తిట్టిపించినటువంటి వీడియోని మేము ఖండిస్తాం. అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయొద్దు. ఆ యూట్యూబ్ ఛానల్లో చేసింది 100% తప్పు. మళ్ళీ తర్వాత మీరు ఏం చేసిరు, ఒక అమ్మాయి పైన SC ST అట్రాసిటీ కేసు ఉన్నది, ఆ అమ్మాయి ఆల్రెడీ జైలు పోయి వచ్చింది, ఆమె నన్ను తిట్టిపించింది, ఆమె నన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పి మాట్లాడినారు. మీరు ఆల్రెడీ ఆ ఇద్దరు అమ్మాయిలు తప్పు చేసిరని చెప్పి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టినారు, చట్టం శిక్షించింది. తర్వాత మళ్ళీ మీరు వీడికి వచ్చి అసెంబ్లీలో మాట్లాడినారు. అంటే ఆ అమ్మాయిలకు కుటుంబ సభ్యులు ఉండరా? ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఉండరా? ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు బాధపడరా, ఇబ్బంది పడరా? వాళ్ళు చేసింది తప్పే. వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళని వదిలిపెట్టలే కదా, వాళ్ళని అయితే శిక్షించారు కదా, వాళ్ళని తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో పెట్టినారు కదా. వాళ్ళు చేసింది తప్పనే అంటున్నాం ఇక్కడ. వాళ్ళు తప్పంటే వాళ్ళే మాట్లాడలే బూతులు, వాళ్ళు మాట్లాడిన బూతులు కాదు. అక్కడ ఒక పెద్ద ఆయన వస్తే పెద్ద ఆయనతో మాట్లాడిచ్చిర్రా, లేకపోతే ఆయన మాట్లాడిందా సెకండరీ. కొంతమంది 5,000 ఇచ్చి మాట్లాడిచ్చిర్రు, కొంతమంది 2,000 ఇచ్చి మాట్లాడిచ్చిర్రు అంటున్నారు. ఆ పిల్ల నా దగ్గర కూడా పనిచేసింది, తన్వి యాదవ్ అని చెప్పి. ఆ అమ్మాయి నా దగ్గర కూడా 10-15 రోజులు పనిచేసింది. పనిచేసినప్పుడు నా దగ్గర పనిచేసినప్పుడు మేము పబ్లిక్లో పోతుండే ఎప్పుడు కూడా ఒక రూపాయి ఇచ్చి ఆమె తిట్టిపియలే. తిట్టిపియడం మీన్స్ జనాల దగ్గర లోగో పెడితే జనాలు పొట్టుపొడి తిడుతూ ఉంటారు, వాటిని మనం కొన్ని బీపులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేనే రైతుల దగ్గరికి వరంగల్, కరీంనగర్ అటు సైడ్ పోతే రైతుల దగ్గరికి పోయి మీకు రైతు భరోసా వచ్చిందంటే రేవంత్ రెడ్డిని పొల్లు తిట్టిరు. తిట్టినటువంటి వీడియో కొన్ని నేను పబ్లిక్ చేయలే, ఎందుకంటే అక్రమ కేసులు పెడతారు, అనవసరంగా మనల్ని ఇబ్బంది పెడతారు. ఈ బూతుల వీడియో ఎందుకని చెప్పి చాలా వీడియోలు నేను ఆపేసిన. కొన్ని వీడియోలకు నేను బీపులు పెట్టిన, బీపులు రేవంత్ రెడ్డిని కొంతమంది తిడుతుంటే బీపులు పెట్టిన. చాలామంది తిడుతూ ఉంటారండి. చాలామంది రైతులకు ఆవేదన ఉంటుంది, ఆక్రోశం ఉంటుంది, రైతులకు బాధ ఉంటుంది. ఆ బాధని బూతుల రూపంలోనో వాళ్ళ మాటల రూపంలో వెలగక్కుతూ ఉంటారు. వాటిని మనం బీపులు వేయాలి. ఇప్పుడు మనం రైతుల బాధలను చూపించాలి తప్ప రైతులు తిడుతున్నటువంటి బూతులను చూపించవద్దు కదా. కాబట్టి మనం బీపులు వేయాలి. ఆ బీపులు ఆ యూట్యూబ్ ఛానల్లో వేయలేకపోయినారు. ఆ వేయలేకపోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి అంశం. వాళ్ళు వేయాల్సింది ఉంటుండే ఖచ్చితంగా. వాళ్ళు ఏం తిట్టలేదు, ఆ ఇద్దరు యూట్యూబ్ ఛానల్లో ఏం తిట్టలేదు. అంటే ఆ ఇద్దరు జర్నలిస్టులు ఏం రేవంత్ రెడ్డిని తిట్టలే. ఆ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చినటువంటి ఆ వ్యక్తి తిట్టింది. ఆ తిట్టినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. నాకు తెలిసి అది రేవంత్ రెడ్డి సార్ పర్సనల్గా చూసినట్టున్నాడు. చూసిన తర్వాత ఆయనకు బాధ అనిపించింది, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు. అంత బాగానే ఉంది. కానీ దేవాలయం లాంటి అసెంబ్లీలో, ప్రజల సమస్యలపైన మాట్లాడాల్సినటువంటి అసెంబ్లీలో, ప్రజల గురించి మాట్లాడాల్సినటువంటి అసెంబ్లీలో, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలపైన మాట్లాడాల్సినటువంటి అసెంబ్లీలో పనికిరానటువంటి చెత్త టాపిక్స్ మాట్లాడుతున్నారు. పనికిరానటువంటి టాపిక్స్ అంటున్నారు. ఇప్పుడు నిజంగానే అమ్మాయిలు తప్పు చేసి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టినారు. ఇక అక్కడ క్లోజ్ చేయాల్సిందే కదా. మళ్ళీ అసెంబ్లీలో చర్చ పెట్టడం పోను ఎవడు పడితే వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అనేటటువంటి మాటలు మాట్లాడినారు మీరు. ఎవడు పడితే వాడు యూట్యూబ్ ఛానల్ అని చెప్పి. ఎవడు పడితే వాడు కాదు సార్. ప్రజల కోసం పని చేసేవాళ్ళు, ప్రజల కోసం సోయి ఉండి ప్రజల కోసం పోరాటం చేసేటోడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. టైంపాస్కి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోలే. ఈరోజు నాలాంటి వాళ్ళు చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు, ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. నేను 10 లక్షల నుండి 12 లక్షల రూపాయలు అప్పు చేసిన ఇప్పటిదాకా యూట్యూబ్ ఛానల్ నడపడానికి, రెంట్లు కట్టుకోవడానికి, ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి. ఎడికెళ్ళి వస్తాయి పైసలు? ఎవడిస్తాడు పైసలు? కష్టపడతాం ప్రజల కోసం, ఎన్నప్పులైనా సరే ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన ఉంటుంది. అందరిని అనొద్దు అంటున్నా, ఎవడు పడితే వాడు అనేటటువంటి మాట అనొద్దు. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఈ పార్టీకి అమ్ముడు వేరు, ఆ పార్టీ ఛానల్ ఈ పార్టీ ఛానల్, కొంతమంది ఆ జర్నలిస్ట్ ఈ జర్నలిస్ట్ అని ప్రధానంగా చెప్పాలి. ఇక్కడ అందరిని అనొద్దు కదా, అందరిని ఒకే తాటిపైకి తీసుకురావద్దు కదా. అట్లంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు కదా, సరే మిమ్మల్ని బూతులు తిట్టిపించినటువంటి వీడియోని మేము ఖండిస్తాం. అది 100% వాళ్ళు చేసినటువంటి ఏదైతే వ్యవహారం ఉందో అది తప్పే. ఆ ఇద్దరు జర్నలిస్టులు చేసినటువంటి వ్యవహారం తప్పే. కానీ వాళ్ళు మిమ్మల్ని తిట్టిపియలేదు. సరే వాళ్ళు లోగో పెట్టిరా, అక్కడ ఉన్నటువంటి రైతు తిట్టిండా, కానీ వాళ్ళు మిమ్మల్ని తిట్టలే. వాళ్ళైతే మిమ్మల్ని తిట్టలే కదా. మరి మీరు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి తెలంగాణ సమాజానికి వినిపించాలే కదా. మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తెలంగాణ సమాజానికి వినిపించాలే కదా. సరే ఆ పెద్ద ఆయన పచ్చిబూతులు తిట్టిండు, ఆ పెద్ద ఆయనను మనం ఎక్కడ కూడా సపోర్ట్ చేయం. ఆ పెద్ద ఆయన మాట్లాడినటువంటి మాటలు 100% ఖండిస్తాం. తప్పుడు మాటలు అవి. ఎవరిని కూడా అట్లా తిట్టొద్దు, వ్యక్తిగతంగా దూషించొద్దు, వ్యక్తిగతంగా తిట్టొద్దు, నకారంతో ఎవరిని తిట్టొద్దు. అది మీరైనా ఎవరైనా కూడా తిట్టొద్దు. రేపటి రోజు నాలాంటి వాళ్ళైనా కూడా, నేనైనా కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా తిడితేనో, లేకపోతే మిమ్మల్ని అనవసరంగా అనరాని మాటలు అంటే నన్ను కూడా తీసుకుపోయే లీగల్గా జైల్లో పెట్టండి. నేనేమన్నా తప్పులు మాట్లాడితే, నేనేమన్నా మిమ్మల్ని విమర్శించేటటువంటి స్థాయి దాటిపోయేమని విమర్శిస్తే నాలాంటి వాళ్ళని తీసుకుపోయి కూడా జైల్లో పెట్టవచ్చు. కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మనం వినాలే కదా, తెలంగాణ సమాజానికి వినిపించాలే కదా. కాబట్టి దయచేసి 18+ వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి అంటున్నా.
18+ ఓన్లీ. దయచేసి చెప్తున్నా. మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీరు వినండి. ఒకసారి మీరు వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర కాల్చి పిల్లల మీద వాతలు పెడతాం. మీరు ఒకసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకల మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోర్టు తీసి పాటు పెట్టాలన్నా, ఒక్కనొక్కని పంట పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్లు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు. పండ పెట్టి తొక్కి పేగులు తీస్తే గాయాల కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు. టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసుడా, సోయిలేనుడా, చవట పెద్దమ్మ కిక్కుమాలనుడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్టనే నా కొడుకల్లారా రాండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో అరే సన్నాసుడా, కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి కోర్ల పక్కల పండ పెట్టి తొక్కుదాం. విన్నారా? ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. ఈయన మాటలే కాదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటలు కూడా ఉన్నాయి. కావాలంటే అవి కూడా వినిపిస్తా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీరే పేగులు మెడలో వేసుకుంటా, పిల్లల మీదకెళ్ళి కొట్టిస్తాం, ముడ్ల మీదకెళ్ళి తంతాం, పాయింట్లో తొండలు ఇరుస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని దగ్గర నుండి చూసేటటువంటి వ్యక్తులు, మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులు, మిమ్మల్ని అభిమానులుగా చూసేటటువంటి వ్యక్తులు ఎట్లా మాట్లాడతారు? మమ్మల్ని పరిపాలించేటటువంటి రాజకీయ నాయకులు మీరే బూతుల పంచాంగం మాట్లాడుతూ ఉంటే, బూతులు మాట్లాడుతూ ఉంటే, ఎంతసేపు బూతులతోటే భారీబహిరంగ సభలలో ప్రసంగాలు ఇస్తూ ఉంటే మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలి? మిమ్మల్ని చూసి తెలంగాణ సమాజం ఏం నేర్చుకోవాలి? మిమ్మల్ని చూసి కొత్త రాజకీయాలు చేసేటటువంటి యువకులు ఏం నేర్చుకోవాలి? ఈ బూతులు నేర్చుకోవాలా? ఇలాంటి మాటలు నేర్చుకోవాలా? ఇలాంటి మాటలే చూడాలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. చెప్పండి మరి. మిమ్మల్ని చూసి యువత ఏం నేర్చుకోవాలి? రేవంత్ రెడ్డి లెక్క కొత్త రాజకీయాలు చేద్దాం, రేవంత్ రెడ్డి లెక్క ఎదుగుదామని అనుకునేటటువంటి యువత మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? ఈ బూతుల భాష నేర్చుకోవాలి, ఈ మాటలు నేర్చుకోవాలి. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఎస్, అక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఆ ఛానల్లో ఆ రైతు తిట్టినటువంటి ఆ వీడియో అది తప్పే. 100% మేము దాన్ని విమర్శిస్తాం, ఖండిస్తాం, ఖచ్చితంగా ఖండిస్తాం. ఆయన మిమ్మల్ని తిట్టినటువంటి వీడియో తప్పు. మరి మీరు ఈరోజు మాట్లాడినటువంటి వీడియో గురించి ఏం చేద్దాం? మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యల గురించి మనం ఏం చేద్దాం? అది కూడా చెప్పండి. వాళ్ళిద్దరిని తీసుకుపోయి జైల్లో పెట్టినారు, ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఇద్దరిని కూడా జైల్లో పెట్టినారు. మరి మిమ్మల్ని ఇప్పుడు ఏమనాలా? ఈ వీడియోలన్నీ చూసినాక ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నేను చూపించలేకపోతా ఉన్నా. చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ నేను సేకరించిన, చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ నేను అవన్నీ కూడా బయట పెట్టడానికి ఇప్పుడు రెడీ లేదు. ఎందుకంటే 18+ వాళ్ళని చెప్పిన, అందుకే పెద్దవాళ్ళు మాత్రమే వీడియో చూడండి, చిన్నవాళ్ళు చూడొద్దని చెప్పిన. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తూ ఉన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ వీడియో కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకో నేను చూపిస్తాను మీకు ఆ వీడియోస్. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి ఆ మాటలు. మరి జర్నలిస్టులకు ఉండరా, తల్లిదండ్రులు ఉండరా, పేరెంట్స్ వాళ్ళు ఉండరా, వాళ్ళు బాధపడరా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అసెంబ్లీలో? ఒకసారి వినండి ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా, అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్నా? ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. కోరికలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని పట్టలు ప్రదేశ రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. ఎవరు బట్టలు ఇప్పి రోడ్డు మీద ఇప్పిస్తారు అంటే నాకు అర్థం కాలే. అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు నాకు అర్థం కాలే. నాకు తెలిసి తెలంగాణ సమాజానికి ఎవరికి కూడా అర్థం కాదు. అంటే మాట్లాడినటువంటి ఆ ముసలాయనది అంటే ఎవరైతే మిమ్మల్ని తిడతా ఉన్నారో తిట్టే వాళ్ళ బట్టలు ఇప్పించి రోడ్ల మీద ఉరికిస్తారా? అట్లంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది మిమ్మల్ని తిడుతురండి, చాలా మంది మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ లోగో పెడితే అక్కడ బూతులే తిడుతున్నారండి. ఆ బూతులకు మేము బీపులు పెడుతున్నాం.
అంటే మిమ్మల్ని తిట్టే వాళ్ళు అంటే మీ పైన మీ గురించి మాట్లాడితే కథం బట్టలు ఇప్పించి ఉరికిస్తారా ఇట్లా? ఇదొక వ్యాఖ్య. సెకండ్ వీడియో కూడా ఉంది. ఈ సెకండ్ వీడియో కూడా ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వీడియో కూడా చూడండి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కాబట్టి. అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి, దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏమవుతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను. బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతాం ముసుగులో అట. ఏ జర్నలిస్ట్ ని కొడతావు అట్లా? అంటే మీ దృష్టిలో శాటిలైట్ ఛానల్ వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు జర్నలిస్టులు కాదు అని అంటున్నారా? మరి జర్నలిస్టు సంఘాలు మీకు చెప్పాలంటే జర్నలిస్టు సంఘాలు కేవలం వాళ్ళ శాటిలైట్ వాళ్ళకే వాళ్ళు రాస్తారు, లిస్ట్ రాస్తారు. మాలాంటి వాళ్ళ గురించి రాయకపోవచ్చు. ఎవరిని బట్టలు ఇప్పి కొడతారు? అంటే మమ్మల్ని ఇప్పుడు బట్టలు ఇప్పి కొడతాం, మమ్మల్ని క్రిమినల్స్ లెక్క చూస్తాం అంటున్నారు కదా. మాకు మానవభావాలు ఉన్నాయా? అంటే మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే మేమేం ముసుగులు వేసుకుని వస్తలేం. బాజాప్తా మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం, ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేసినాం, ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఇట్లా చాలామంది ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, అది వేరే సెకండరీ. కానీ మాలాంటి వాళ్ళు నిజాయితీగా ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నాం కదా. ఎవరు బట్టలు ఇప్పి కొడతారు? చాలా బాధ అనిపిస్తుంది అండి మీరు మాట్లాడే మాటలు. మీరు ఎవరిని అంటారో కూడా అర్థం కాదండి. చాలామంది యూట్యూబ్ ఛానళ్లలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారండి. మీరు ఒకసారి ఆలోచించాలండి ముఖ్యమంత్రి గారు. మహిళా జర్నలిస్టు కూడా ఉన్నారండి, మన సోదరులండి, మన అక్క చెల్లెలండి, వాళ్ళు కూడా ఉన్నారండి. మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దండి. మీరు గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, మీరు చాలా చిన్న స్థాయి నుండి ఎదిగినటువంటి వ్యక్తులండి. అట్లా మాట్లాడొద్దు మీరు. అట్లా మాట్లాడడం కరెక్ట్ కూడా కాదు. అట్లా అనొద్దండి మీరు, అసలు అననే అనొద్దు, ఆ మాట అనొద్దు మీరు. అసలు అసెంబ్లీలో మాట్లాడమే తప్పు. మీరు ఈ విషయం వాళ్ళకి శిక్ష పడ్డది, 14 రోజులు రిమాండ్ ఇచ్చేసినారు ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులకు. అయిపోయింది, అక్కడ వదిలేయాలి మీరు. మళ్ళీ అసెంబ్లీలో తీసుకొచ్చి, అసెంబ్లీలో చాలా ప్రీసియస్ టైం, అసెంబ్లీలో ప్రజల కోసం మాట్లాడేటటువంటి వాల్యుబుల్ టైం, అసెంబ్లీలో ప్రజల సమస్యలు పక్కన పెట్టి మమ్మల్ని జర్నలిస్టులు తిట్టిర్రు, మమ్మల్ని తిట్టిపిచ్చిర్రు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు. సరే, మీ బాధను మీరు చెప్పుండొచ్చు కాక. 8 నిమిషాలు మాట్లాడారండి మీరు, 8 నిమిషాలు. అప్పట్లో అల్లు అర్జున్ గురించి, పుష్ప సినిమా గురించి 22 నిమిషాలు మాట్లాడారండి, 22 minutes. ఎందుకండి ఈ టైం వేస్ట్ ఎందుకు? మీకు తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు కనబడతలేవా? రైతు భరోసా రాలేదు, రుణమాఫీ కాలేదు, 500 రూపాయల పంట బోనస్ రాలేదు, 12,000 రూపాయలు రైతు కూలీలకు పైసలు రాలేదు, 2,500 రూపాయలు మహిళలకు రాలేదు, 500 రూపాయల గ్యాస్ అడపాదడపు వస్తున్నది, 200 యూనిట్ల కరెంట్ అందరికీ రావట్లేదు, తులం బంగారం అని చెప్పిరు రావట్లేదు, ఉద్యోగాలని చెప్పిరు రావట్లేదు, 2 లక్షల ఉద్యోగాలని చెప్పిరు భర్తీ చేస్తా అని చెప్పి రావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళు గతి లేవు, గవర్నమెంట్ స్కూల్ ఇంకా బిల్డింగ్లు లీజులు తీసుకొని నడుపుతా ఉన్నారు. స్కూల్లో బెంచీలు లేవు, పుస్తకాలు లేవు, చదువుకుందామంటే చాక్ పీసులు లేవు, బోర్డుల మీద రాద్దామంటే కూర్చోనికి బెంచీలు లేవు, తినడానికి సరైనటువంటి సౌకర్యాలు, తిండి లేదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, హాస్పిటల్లో సరైనటువంటి బెడ్స్ లేవు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో. మనం సమస్యల గురించి మాట్లాడుకోవాలంటే ఆ సమస్యలపైన మాట్లాడండి అంటున్నా, ఆ సమస్యలపైన ఒక్కసారి అసెంబ్లీలో చర్చించండి అంటున్నా. ఎంతసేపు మమ్మల్ని వాళ్ళు తిట్టిర్రు, వీళ్ళు తిట్టిర్రు. సార్, రేపు నేను కూడా పోతా అండి, ఇక్కడ వరంగల్కో కరీంనగర్కో పోతా. పోయినప్పుడు లోగో ఎవరో ఒకరు కూర్చున్నప్పుడు పెడతా, అలా లోగో పెడతా. ఆయన తిడుతూ ఉంటాడు, నేను సడన్గా లోగో గుంజుకోలేను కదా. ఆయన తిడుతూ ఉంటే లోగో గుంజుకోలేను కదా. మహా అంటే ఒక మాట చెప్తా, ముఖ్యమంత్రిని అట్లా తిట్టొద్దు అంట. నేను తిడతాం, మా బాధ అది. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కూడా రైతు చెప్పిండు, మా బాధ, నా దాంట్లో ఉన్న బాధ, నా దాంట్లో రగులుతున్న బాధని నేను చెప్తున్నా అన్నాడు. కానీ ఆయన మాట్లాడే బూతులు తప్పండి, అలాంటి బూతులు మాట్లాడొద్దు, ఆ బూతులు మాట్లాడొద్దు. ఆ రైతు బాధ మనం ప్రభుత్వానికి వినిపించాలి తప్ప బూతులు వినిపించవద్దు. ఆ ఇద్దరు జర్నలిస్టులు చేసిన తప్పు బూతులు వీడియో సోషల్ మీడియాలో పెట్టకపోతే బాగుంటుండే, అట్లీస్ట్ వాళ్ళకి బీపులు పెడితే బాగుంటుండే. కానీ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టినారు. కానీ పదే స్టార్టింగ్ నుండి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా కొంతమంది యూట్యూబ్లు పెట్టి మమ్మల్ని తిడుతుర్రు. సార్, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే సోషల్ మీడియా ప్రశ్నించింది సార్. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు, రగన్న లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఇదే సోషల్ మీడియా ప్రశ్నించింది సార్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇదే సోషల్ మీడియా క్వశ్చన్ చేసింది సార్. ఇదే సోషల్ మీడియా చేపట్టే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సార్.
మీరు ఆలోచన చేయాలా, ఒకసారి మీరు ఆలోచన చేయాలంటున్నా. మాకుండేయా సార్ మనోభావాలు? ఒక అసెంబ్లీలో జర్నలిస్ట్ని పట్టుకొని బట్టలిప్పి కొడతాం, గుడ్డలు కూడా తీస్తాం అని చెప్తే ఉండా సార్ బాధ? మేము బాధపడమా? మాలాంటి నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళు బాధపడరా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి మాలాంటి వాళ్ళు బాధపడరా? అందరిని అనొద్దు సార్, కొంతమందిని అనాలి. ఎవడు పడితే వాడు గొట్టాలు పెట్టుకొని వస్తున్నారు అంటారు కదా సార్. ఈ గొట్టాలే సార్ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది, ఈ గొట్టాలే సార్ మీరు అసెంబ్లీలో నిలబడలేక చేసింది, ఈ గొట్టాలే సార్ మిమ్మల్ని ఉన్నత స్థిఖరానికి తీసుకుపోయింది, ఈ గొట్టాలే సార్ సెక్రటేరియట్లో మిమ్మల్ని 6th ఫ్లోర్కి తీసుకుపోయింది. ఈ యూట్యూబ్ ఛానలే సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మీ వెనకాల నిలబడ్డది, మీ వెనకాల పిల్లర్ల లెక్క నిలబడ్డది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఈ గొట్టాలే సార్, ఈ యూట్యూబ్ ఛానలే సార్, మాలాంటి వాళ్ళే సార్ మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. అలాంటి అందరినీ అనొద్దు సార్, అందరినీ అనకండి మీరు. కొంతమంది బీఆర్ఎస్కి ఫేవర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది బీజేపీకి ఫేవర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అనండి. మాకు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరితో సంబంధం లేదు సార్, పబ్లికే మాకు కావాలి సార్. రేపటి రోజు నన్ను అరెస్ట్ చేస్తే నా దగ్గర రూపాయి కూడా లేదు సార్, జైల్లోనే మగ్గాల్సినటువంటి పరిస్థితి సార్. మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇట్లా అడ్వకేట్ని పెట్టుకోవడానికి కూడా మా దగ్గర పైసలు ఇవ్వండి సార్. పబ్లిక్ కోసం పనిచేస్తున్నామండి, పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం. చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీము నెత్తురుంది. అన్నిటికీ బరాయించుకుంటా, తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటానేమన్నా ఏషాలు వేయదలుచుకోరు. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధి నేను దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను, ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్ ఎట్లా చెప్తారండి? ఎవరు జర్నలిస్టు, ఎవరు ఏందనేది జర్నలిస్టు సంఘాలు మాకు ఇవ్వండి అంటారు. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జర్నలిస్టు సంఘాలే మా కోసం పోరాటం చేయండి, జర్నలిస్టు సంఘాలు మాకు ఒక లిస్ట్ ఇవ్వండి, వాళ్ళు మాత్రమే మా కాంగ్రెస్ కోసం పనిచేయాలి, వాళ్ళు మాత్రమే ప్రశ్నించాలని చెప్పి అప్పుడు చెప్పలేదు ఎందుకు? అధికారంలో లేనప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? జర్నలిస్టు సంఘాలు మాకు లిస్ట్ ఇర్రి, ఆ లిస్ట్ ఇస్తే కేవలం వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ కోసం పనిచేయరని చెప్పలేందుకు? తీన్మార్ మల్లన్న సోషల్ మీడియానే కదా, తీన్మార్ మల్లన్నకి ఎట్లా ఇచ్చినావు ఇంటర్వ్యూ? తొలి వెలుగు రగన్న సోషల్ మీడియానే కదా, తొలి వెలుగు రగన్నకి ఎట్లా ఇచ్చినావు ఇంటర్వ్యూ? ఐ న్యూస్ సోషల్ మీడియా కదా, ఐ న్యూస్కి ఎట్లా పోయినావు? మరి ఇట్లా మాట్లాడకుండా పోతే చాలా ఉంటాయి సార్, చాలా ఉంటాయి. రగన్నతో లంచ్ మీట్ పెట్టుకున్నావు. లంచ్ మీట్ అప్పుడు తొలి వెలుగు అనేటటువంటి ఛానల్ అది యూట్యూబ్ ఛానలే కదా, క్యూ న్యూస్ అనే ఛానల్ యూట్యూబ్ ఛానలే కదా. మరి వాళ్ళకి ఎట్లా ఇచ్చినావు ఇంటర్వ్యూ? నీకు అసలు యూట్యూబ్ వాళ్ళంటే డేకావు కదా, మరి వాళ్ళకి ఎట్లా ఇచ్చినావు? సార్ బాజాబ్తో క్వశ్చన్ చేస్తామండి, దీంట్లో మీరు ఆప్షన్ లేదు. మిమ్మల్ని ఎవరైతే బూతులు తిట్టిపించినారో తిట్టిపించినటువంటి వీడియోని ఖండిస్తాం 100%. కానీ ఆ ఇద్దరు జర్నలిస్టులు చేసేటటువంటి చిన్న తప్పేందంటే వాళ్ళు బీపులు వేయకుండా డైరెక్ట్ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం. కానీ వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి సార్, వాళ్ళు కూడా మనుషులే సార్, వాళ్ళిద్దరు మహిళలే సార్. అట్లీస్ట్ వార్నింగ్ ఇవ్వాల్సింది, అట్లా చేయొద్దని చెప్పాల్సింది. కానీ జైల్లో పెట్టినారు. సరే, చట్టం తన పని తాను చేసుకోపోతుంది, చట్ట ప్రకారం అంతా నడుచుకోవాలి కాబట్టి, చట్టాన్ని మనం గౌరవించాలి, ఎక్కడ ఉల్లంఘించొద్దు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను 14 రోజులు రిమైండ్ ఇచ్చినారు. చాలా బాగుంది, ఓకే. కానీ పదే పదే అదే అంశాన్ని మాట్లాడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినట్టు కదా. మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారని మీరు అంటున్నారు, ఓకే, ఇబ్బంది పడ్డరు, మేమందరం చూసినాం ఆ వీడియో, చాలా బాధపడ్డాం, ఇట్లా మాట్లాడొద్దు కదా ముఖ్యమంత్రి గారిని పట్టుకుని చెప్పి. కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు కూడా చూసుకోవాలి. అలాంటప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు కూడా అలాంటప్పుడు చూసుకోవాలి. చాలా ఉన్నాయి మీరు మాట్లాడిన మాటలు. ఇగో కుమ్మి కింద పందికొక్కులాగా ఉంటాడు, బాగా కుమ్మిలో జొన్నలు తిన్న పందికొక్కు బలుస్తుంది చూడు, అట్లా పంచి కరీంనగర్ చౌరస్తల ఉరి తీస్తాడంట. మిమ్మల్ని ఉరి కాదు, కాళ్ళకు తాడు కట్టి బజార్లో ఈడ్చుకుంటూ పోవాలి. మిమ్మల్ని ఉరి తీస్తే తొందరగా చేస్తారు, అట్లా కాదు. ఎద్దుల బండికి ఎద్దులకు అచ్చోసిన ఒంగోలు గిత్తలు బండగుంజే ఉంటాయి కదా, మీ కాళ్ళకు తాడు కట్టి దాంట్లో కొమ్ములకు కట్టి పొలాలలో ఉరికిస్తే మొత్తం ఎక్కడక్కడ చెక్కలు లేస్తే గానీ మీకు అప్పుడు రైతు బాధ ఏందో తెలియదు. ఆ కరీంనగర్ చౌరస్తాల గుమ్మి కింద పందికొక్కు విన్నారా? గుమ్మికి కింద పందికొక్కు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. సో వాట్ ఈజ్ వాట్, కేసీఆర్ వీడియోలు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి నేను అది మీకు ప్లే చేసి వినిపించే ప్రయత్నం చేస్తా, కానీ లెంతీ అయిపోతుంది కదా వీడియో అనేటటువంటి ఆలోచనతోటి కొంత సైలెన్స్కున్నా. అయినా సరే ఒకసారి ఈ వీడియో చూడండి. ఆయన మాట్లాడినటువంటి మాట, మాజీ ముఖ్యమంత్రి గీళ్ళే కిషోర్ బూతులు మాట్లాడితే జనాలు ఎట్లా మాట్లాడారు? వివరిస్తున్నారా? మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం.
ఎందుకనవండి? ఏం తెలుసు మీకు? నెత్తా కత్తా మీ పొందా ముండమొఖానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు? లేకుండా 317 జీవో, నీ ముండ జీవో ఎంత. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటాం. మీరు మురుగుతామంటే ఊకుంటామా? ఎందుకు ఊకోవాలా? దేనికోసం ఊకోవాలా? ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా? దాన్ని కూడా తిరిగి మాటలు మొర్రి మాటలు మాట్లాడుకుంటా, హౌలా పోషిగా లెక్క మాట్లాడుకుంటా అది లేదు. వాటికనే వృతం వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? అది ఇంకోటి ఉన్నది, ఇది కూడా నేను మీకు ఒకసారి ఎందుకన్నా మంచి వినిపిస్తే అయిపోతుంది. అయ్యో నాకు తెలిసిన ఇల్లనే ఉన్నట్టుంది, చూపిస్తే వీడియో. మా గౌరవనీయులు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వీడియో మీకు చూపిస్తే ఒకసారి చూడండి. కొనము అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణ? నాకు అర్థం కాదు. చాతగాని దద్దమ్మ సిగ్గుపడాలి. ఇట్లా మాట్లాడే పిసగాడి కొడుకులు వాడు సిగ్గుపడాలి. పిసగాడి కొడుకే అంటున్నాడు నేను, తలకాయలేనోడు. కేంద్ర ప్రభుత్వం మీరు రిఫర్ చేస్తామంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు వాడు తలకాయనోడా తోకున్నాడా మనిషి గాడిదా? నువ్వు ఇన్ని టన్నులు కొంటాం తెలంగాణలో అని చెప్పి అది మోగతాను. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెతందుకు పోతారు? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. ఇలా ఈ చేతగాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, పుట్టచోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొర్రెల ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల. ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జ ఏమని ఉంటే నీ మెడలు వంచులుగా ఇరుస్తాం, నీ మెడ 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. దాన్ని ఆ ఫామ్ హౌస్ గా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 కలిసి చీరేస్తాం. జాగ్రత్త. ఏ విపక్షమే ఎవడెవడు తలకాయలేనోడు ఎవడు వాడు ఒకటేందే నీ నిపులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు. ఎవడవాడు తీసుకురాపు. అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక అగ్రికల్చర్ పాలసీ. మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి పీకదందుకు వచ్చినావా? ఈ సన్నాసులకు తెలియదు. ఆడవాడు ముప్పై ఆడు గెలిచేయలేదు, పీకేలేదు. అలా ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే అంటే బోకరగాలు ముప్పై అదొకటి అడ్డంపడు మాట్లాడారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 4 నిమిషాల వీడియో ఉందండి మన మాజీ ముఖ్యమంత్రి గారు. ఆయన బూతులు సభ్య సమాజానికి ఏం నేర్పిస్తారు? మరి మీరు ఏం నేర్పిస్తారు? కేసీఆర్ని చూసి కొత్తగా రాజకీయాలు చేద్దాం అనుకునేటోడు ఏం నేర్చుకోవాలంటున్నా. నేను గతంలో కేసీఆర్ బూతులు గీతులు నానా రకాల వీడియోలు చేసిన, 100 వీడియోలు 1000 వీడియోలు చేసిన. అవన్నీ కూడా చాలా క్లారిటీగా మీరు చూడవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. సో ఏది ఏమైనా మీరు కూడా బూతులు తగ్గించుకుంటే మంచిది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మమ్మల్ని పరిపాలించేటటువంటి నాయకులు కూడా ఇట్లా చూపించుకుంటూ పోవాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీల, మంత్రులు, ఎమ్మెల్సీల బూతులు మస్తు ఉంటాయి. సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారిని తిట్టిపించినటువంటి వీడియోని మేము ఖండిస్తూ ఉన్నాం. కానీ అసెంబ్లీలో టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు కదా, అసెంబ్లీలో వృధాగా మాట్లాడుతున్నారు కదా అనేది చిన్న బాధ. చూద్దాం ఏం జరగబోతుంది. అందుకే నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే.